శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి జాతకం ఎలా ఉండబోతోంది, వారికి జూలై 19, 20 తేదీలలో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే వీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో సింహరాశి వారికి గురుగ్రహం అనుకూలించడం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధన లాభం ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా సింహరాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగుతుంది. అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళుతారు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలు చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాల వైపు వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సింహరాశి వారు అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా సింహరాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనంగా ఓర్పు కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీళ్ళు చేసే పనులలో తలదూర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా కోపంతోనే ఉంటాను, కోపంతోనే ముందుకు వెళతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు. ఆరోగ్యం విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ సింహరాశి వారు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి, అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. అలాగే ఈ మిథున రాశి వారు నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను, ఇక ఎలాగైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన ఉంటుంది. ఒక రకంగా మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సింహరాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి. మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. నాకు తోచిందే నేను చేస్తాను, నా నిర్ణయం నాదే అనే వైఖరితో, అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు.
వీళ్ళు మొండి పట్టుదలను వదలాలి. అయితే సింహరాశి వారు మొండిగా ఉంటారు, బలవంతులు అంటున్నారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు అంటున్నారు. మరి ఎక్కడా లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు. సింహరాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటి అంటే, ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తి ప్రేమకు లొంగిపోతారు. ఆ వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోతారు అంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారుతారు. కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఇక ఈ రాశివారు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్నైనా కూడా వీడు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. అంతేకాదు వారి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. అలాంటి పరిస్థితులు స్థితిగతులు యొక్క సింహరాశి వారి జాతకంలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసం కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉండడం మంచిది. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అనే ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అది మంచిదే. ఒక చోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారనుకోండి, నిద్ర గురించి కానీ తిండి గురించి కానీ ఏమీ పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేది కూడా పట్టించుకోరన్నమాట. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల, శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి ఆరోగ్యం సంబంధం విషయాలకు వస్తే ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువ గురవుతూ ఉంటారు. ఈ రాశివారు ఇతరుల మాటలను అస్సలు లెక్క పెట్టరు. ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకునేటటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా వీళ్ళకు ఎక్కువగా ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ సింహరాశి వారు చాలా వరకు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళుతారు. ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి చాలా సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే ఆరోగ్యం విషయం. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిమ్మల్ని కుంగదీయగలవు. ఆర్థిక ఇబ్బందులు కాదు, శారీరక శ్రమకు సంబంధించి కాదు, వృత్తి వ్యాపారపరమైన ఇబ్బందులు కాదు, మిమ్మల్ని ఆరోగ్యం విషయంలో మాత్రమే దెబ్బ కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాలు మాత్రమే మీకు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. అశ్రద్ధ చేశారంటే మీరు చాలా నష్టపోతారు. సింహరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. అద్భుత విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు భాగస్వామ్యంతో పనిచేసినప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేస్తే మంచిది. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి. గోమాతకు గడ్డి తినిపించండి. సమయం దొరికినప్పుడల్లా గోసేవ చేసుకోవడానికి ప్రయత్నించండి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. సింహరాశి వారి గురించి వినడం వల్ల మీకు అసలు మీ గురించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ పచ్చి నిజాలు ఏంటనేది అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే నాణానికి ఒక కోణం వైపు చూపిస్తూ ఉంటారు, ఒకవైపు మాత్రమే చెబుతూ ఉంటారు. కానీ ఇంకొక కోణం కూడా ఉంటుందన్నమాట. అది ఎవరూ కూడా చూపించరు.
చెప్పడానికి ఇష్టపడారనమాట. కానీ సింహరాశి వారి గురించి ఇంకొక సైడ్ కూడా వేరే రకంగా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరించబడతాయి కాబట్టి దానివల్ల మీ జీవితానికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా మారుతుందన్నమాట. ఎందుకంటే నిజాలు అనేవి మీరు తెలుసుకోగలిగినప్పుడే మీ జీవితానికి ఉపయోగపడే మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు. లేకపోతే కొన్ని ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. గురుడి బలం అనేది వీరి రాశిపరంగా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అని అంటే ఒక అదృష్టం ఉండాలన్నమాట. ఏ మనిషికైనా సరే, ఏ రాశికైనా సరే, సింహరాశికే కాదండి, ఏ మనిషికైనా వారి జీవితంలో గురుబలం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉంటుందన్నమాట. గురుబలం లేని వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి గురుబలం అనేది ఉండడం వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చిన్న వయసు నుంచి కూడా ప్రతి కష్టం కూడా మీరు పడి లేచినటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వీరు పడ్డ బాధలకి, వీరు ఏడ్చినటువంటి ఏడుపుకి, వీరు అనుభవించినటువంటి మనోవేదనకి వీరు అస్సలు అంటే చిన్న వయసు నుంచి కూడా ఆడి పాడాల్సినటువంటి సమయాల్లో కూడా మానసికంగా వారి వయసుకు తగ్గ బాధలు వారు చాలా అనుభవించారండి. ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కొంతమందికి సరిగ్గా లేకపోవచ్చు, తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిగ్గా అందకావచ్చు. ఇట్లా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి మనుషుల మధ్య, మనస్సుల మధ్య వీరు నలిగి పెరిగినటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి ఈ సింహరాశి వారు ఎంత జరిగినా కూడా ఇవాల్టి రోజున ఈ మాత్రమైనా నిలబడ్డారు అంటే వీరి జాతకపరంగా గురుబలం అనేది ఉండడం వల్లనే ఆ సమస్యలు వచ్చినా కూడా వీరిని ఏమీ చేయలేకపోయాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మొట్టమొదటి పాయింట్. ఇక రెండో పాయింట్, సింహరాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మంచి రూపం కలిగి ఉంటారు. వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఎదుటివారు ఆకర్షితులు అవ్వాల్సిందే. ఇంత చక్కగా ఉన్నారు ఏంటి అని చెప్పేసేసి ఎదుటివారు తప్పకుండా అనుకోవాల్సిందే అనమాట. అంటే కనురెప్ప కూడా తిప్పుకోలేని అందం వీరి సొంతం. ఆడవారు అలాగే చక్కగా ఉంటారు. పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా ఉంటారు. పొడవైనటువంటి జుట్టు ఒత్తుగా ఉంటుంది. జుట్టు చక్కగా బాగుంటుంది. అలాగే పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారండి. మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి చూడడానికి చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎదుటివారికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. ఎదుటివారిని ఎక్కడా కూడా నొప్పించారనమాట. ఎవరినైనా సరే అంటే ఏదైనా ఒక మాట కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రవర్తన కానివ్వండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య, పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు. కాబట్టి అలాంటివన్నీ వీరు గమనించి ఉన్నారు. కాబట్టి అవన్నీ వీరికి బాగా అర్థమవుతాయి. లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మూడో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్లయితే సింహం సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సింహ రాశి వారు కూడా ఏంటంటే జీవితంలో ఒక మంచి టార్గెట్ నుంచి కలిగి ఉంటారు. అలాగే బాగా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు, భక్తి కలిగినటువంటి వ్యక్తులు అనమాట. వీరి జీవితంలో కనుక ఒక ఆలోచన చేసి ఏదన్నా ఒక పని కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, మేము ఇది చేయాలి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే అది సాధించే వరకు నిద్రపోరు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాల్సిందే అనమాట. వీరి టార్గెట్, వీరి గురి అనేది ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తప్పదండి. ఎక్కడన్నా ఒక్కసారి పొరపాటున వీరి ఆలోచన కనుక తప్పింది అంటే మాత్రం అంతకు రెట్టింపు కష్టం అనేది పడి వారు అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు అనమాట. అలాగా వీరి జీవితంలో ఏంటంటే ఒక మంచి ఆశయంతో, ఆశలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా సరే ఒక టార్గెట్ని సంపాదించాలి, మన జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలి, ఎక్కడ కూడా ఒకరి కింద తలదించుకొని బ్రతకకూడదు, కానీ తల ఎత్తుకొని బ్రతకాలి అని చెప్పేసి ఒక మంచి ఆశయాలతో కలిగి ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక మంచి పట్టుదల అనేది, మొండితనం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా వీరికి ఆలోచన అనేది రాకుండానే ఉండాలి. ఒకవేళ ఆలోచన వచ్చింది అంటే మాత్రం ఆ భగవంతుడై స్వయంగా దిగి వచ్చి చెప్పినా కూడా మాట వినరనమాట. వీరు అనుకున్నదే వీరు చేస్తారు, కానీ మనుషులు కాదు కదా, దేవుడు చెప్తేనే వినరు అని అంటే ఇక మనుషులు చెప్పింది వింటారా? ఒక్కసారి ఆలోచించండి. అలా
వీరి మనస్తత్వం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక 4వ పాయింట్ ఏంటంటే, ఈ సింహరాశి వారికి ప్రేమ విషయానికి వస్తే వీరి ప్రేమ అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎదుటి వ్యక్తులని వీరు నమ్మితే ఎంతలా నమ్ముతారంటే బాగా గట్టిగా నమ్ముతారనమాట. వీరు మితిమించినటువంటి ప్రేమను చూపిస్తారు. మితిమించినటువంటి చనువునిస్తారనమాట. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మన మనుషుల దగ్గర కూడా మనం ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్ తోటి ఉండాలా అని చెప్పేసి ఏంటంటే కొంచెం అతి చనువు అనేది చూపిస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే వీరు కొన్ని రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అనేవి గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరో దాకా ఎందుకండి, వీరి కుటుంబ సభ్యులను మనం చూసుకున్నట్లయితే వీరి భార్య అవ్వచ్చు, లేదా భర్త అవ్వచ్చు, లేదా వీరి సంతానం, వీరి బిడ్డలు అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే ఒక్కోసారి వీరు ఎంత కుటుంబం కోసం అయితే కష్టపడుతూ ఉంటారో వీరి కష్టాన్ని గుర్తించరు. వీరు ఒక మాట అన్నా కూడా ఊరుకోరు. వీరు ఒక మాట అంటే అవతల వారి దగ్గర నుంచి 4 మాటలు ఎదురు సమాధానాలు రావడం, నువ్వేం చేసావు, నువ్వెంత అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏంటంటే ఈ సింహరాశి వారు గత కొంతకాలం నుంచి కొంచెం ఎక్కువగానే పడుతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరికి ఎక్కడా కూడా మర్యాద అనేది చాలా వరకు కూడా ఉండదు. అంటే వారితో చాలా గౌరవంగా మర్యాదగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఇవాల్టి రోజున సడన్గా ఏంటంటే ఒక చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దానికి కారణం ఏంటంటేనండి మీరు చూపించినటువంటి అతి ప్రేమ అనమాట. ఏదైనా సరే అతి ప్రేమ చూపించడం తప్పు కాదు, కానీ అతిగా చూపించినప్పుడు ఏంటంటే ఏదైనా సరే అమృతం కూడా విషంగా మారుతుందన్నమాట. చక్కెర మనకు తీపి అనేది ఎక్కువైనా అది మనం తినలేము, తాగలేము. అంటే మనకి కాఫీలో కానీ టీలో కానీ చూడండి, పంచదార ఎక్కువ వేసుకుంటే తాగగలుగుతామా? అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే మనం ఆ కూరని తినగలుగుతామా? అలాగే ప్రేమనైనా పగ అయినా ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ పోతే మీ ప్రేమ కూడా అతిగా ఉండడం వల్ల అదే మిమ్మల్ని మీకు అంటే నా అనేటటువంటి వ్యక్తుల మధ్య మిమ్మల్ని తక్కువగా చూపించుకునేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ఆత్మ అభిమానం అనేది చాలా ముఖ్యం. బిడ్డల్ని ప్రేమించాలి, నమ్మినటువంటి బంధాన్ని ప్రేమించాలి, గౌరవించాలి, కాదని అనడం లేదు. కానీ అది మితిమీరితే మాత్రం అది వారి ముందలే మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాంటి వాటి వల్లే ఇవాళ మీరు ఇబ్బంది పడాల్సిన అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం ఏదైనా సరే మీరు హద్దుల్లో ఉంచుకోగలిగితే మీకు చాలా మంచిది. మీరు చేయాల్సింది వారికి చేయండి మీ బాధ్యత ప్రకారం. అంతేకాని మరి మితిమించినటువంటి చనువు ఇవ్వడం వల్ల మీరు బాధపడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఇది కొంచెం సరి చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇక 5వ పాయింట్, ఈ సింహరాశి వారి యొక్క సంపాదన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చండి. కాకపోతే ఇప్పటికీ కూడా కొంచెం డబ్బు విషయంలో మనం గమనించినట్లయితే బాగా ఇబ్బందులు గట్టిగానే వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఏంటంటే బండి కదులుతుందంటే కదులుతుంది అన్నట్లుగా ఉంటుంది. కానీ అది ఎంతవరకు కదులుతుందా ఏంటన్న విషయం వీరికి మాత్రమే తెలుసు అన్నమాట. బయటికి చెప్పుకోరు. వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది. అంటే బయటికి వీరి బాధను ఎక్కడ కూడా చెప్పుకోకుండా బయటకి అంటే చెప్పుకుంటే ఎక్కడ అలసైపోతామో చులకనైపోతామో అని చెప్పేసి మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటారనమాట. కుటుంబ వ్యక్తులు కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడారనమాట. కాబట్టి అలాంటి వాటి వల్ల వీరి యొక్క కష్టం కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి మీరేంటంటే మీకున్నటువంటి అంటే ప్రతి కష్టాన్ని ఇబ్బందులు ఏమన్నా ఉంటే కుటుంబంతో మీరు పంచుకోండి. బయట వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాల్సింది మీరు. ప్రతిదీ కూడా కుటుంబంతో మీకు అంతా కూడా అనుబంధాలని ఏర్పడి ఉంటాయి. కాబట్టి ప్రతి విషయం కూడా మీరు కుటుంబంతో మీ కష్టాన్ని పంచుకోవడం వల్ల వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహాయపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం ఏంటంటే ఈ ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి. కొన్నాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కానీ మీరైతే మాత్రం నిలదొక్కుంటారు. ఒక మంచి స్థాయిలో నిలబడతారు. మీరు చేసేటటువంటి వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఏవైనా సరే చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందుల్లో నలిగినప్పటికీ కూడా మీరు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు. ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారు అనమాట. అప్పుల సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు. కొంచెం ఇబ్బందులు భయంకరంగానే అనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు దైవాన్ని నమ్ముకొని ముఖ్యంగా శివారాధన చేసుకుంటూ మీరు నమ్ముకున్న వెళ్ళినట్లయితే మీకు బాగా కలిసి వచ్చి ఆ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీరు సోమవారం రోజున
శివాలయానికి వెళ్ళడం, ఇంట్లో కూడా శివారాధన చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే శివుని యొక్క లక్షణాలు మీలో కూడా పుష్కలంగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలనేవి ఆచరించండి. ఇక 6 పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ సింహరాశి వారిలో ఉన్నటువంటి కోపం గురించి మనం చూసినట్లయితే వీరికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే వీరి జీవితంలో ఇంకొక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అంటే వీరికి కల్లా కపటం ఉండదండి. ఏదైనా సరే మనసులో ఒకటి పైకి ఒకటి ఇలా నటించడం అనేది వీరికి చేత కాదనమాట. వీరికి ఒక్కొక్కసారి తీయగా మాట్లాడడం కూడా రాదు. ఎందుకంటే నటించడం చేత కాని వ్యక్తులు కాబట్టి వీరి మాట ఏంటంటే కుటుంబ సభ్యులతో కూడా ఏంటంటే కొంచెం అరిచినట్లుగా అలా ఉంటుందన్నమాట. అది ఎదుటి వారికి అర్థం కాక ఏంటంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మాతోటి ఎందుకు ఇలా అరుస్తున్నారు, ఎందుకలా కోపడుతున్నావు అని చెప్పేసి మీ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా వీరికి గొడవలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే మీ మాట తీరును కొంచెం మార్చుకోండి. ఎందుకంటే ఎన్ని బాధలు మీరు పడినప్పటికీ చేసినప్పటికీ కూడా ఎదుటివారు అది అర్థం చేసుకోవాలని చెప్పి మనం ఆశించకూడదు. వారి ఆలోచన వారికి ఉంటుంది. కుటుంబం కోసం కష్టపడాలి కదా అన్నట్లుగా వారు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇలాంటివన్నీ వారు పట్టించుకోరన్నమాట. కాబట్టి ఏదైనా సరే నిదానంగా నిమ్మలంగా మీరు ప్రేమగా ఓర్పుగా ఎదుటి వారిని పలకరించి చేసినప్పుడు అది కూడా మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు పడ్డటువంటి బాధల వల్ల ఒక్కొక్కసారి మీ మాట కటువుగా ఉంటుంది, మీ మాట వెనకమాల ప్రేమ ఉంటుంది, కానీ అది ఏదైనా సరే బయటికి అర్థం కావండి. కాబట్టి ఏదైనా సరే మనం కోపం ఎలాగైతే బయటకు చూపిస్తే ఎదుటి వారికి తెలుస్తుందో అలాగే ప్రేమను కూడా బయటకు చూపించాల్సిందే. చూపించినప్పుడు ఏంటంటే వారి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి మనల్ని గౌరవించే అవకాశం అనేది ఉంటుంది. కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. ఎక్కువగా అరవవద్దు, ఎక్కువగా ఆవేశపడవద్దు. ఏదైనా సరే మీ ధర్మం ప్రకారం ఒకసారికి 2 సార్లు చెప్పండి. వింటే బాగుంటారు, వినకపోతే వారికి అనుభవపూర్వకంగా వారే తెలుసుకుంటారు. అంతేకాని మీరు ఎక్కువగా కోప్పడి ఆవేశపడడం వల్ల మీరు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక 7వ పాయింట్ వచ్చేటప్పటికి ఈ మధ్య మీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిందండి. ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీకు కొంచెం కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అలాగే కొంచెం తలనొప్పి, కొంచెం భుజాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు, గ్యాస్ ప్రాబ్లమ్స్, కొంచెం తలనొప్పిలాగా రావడం, ఇలాంటివి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి. ఇంకా నిద్ర పట్టకపోవడం మీకు బాగా ఉందన్నమాట. మీరు రాత్రి పడుకుంటారే కానీ మీరు అస్సలు నిద్రపోనేపోరు. మీకు ఏదో ఒక గంట సేపటికి నిద్ర పడుతుంది. 7 గంటలు నిద్రపోవాల్సిన వాళ్ళు 1 గంట నిద్రపోయి లేస్తున్నారనమాట. కాబట్టి మీకు చాలా అలసటగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిందండి. కాబట్టి మీరేంటంటే పరిస్థితులు చాలా రకాలుగా మన చుట్టూ ఉంటాయండి. దాని కాదని ఎవరు కూడా అనరనమాట. కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయన్నమాట. కానీ మన చేతిలో ఏమీ లేదు. మన కర్మానుసారంగా ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మన జీవితం అనేది ఉంటుందన్నమాట. దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు. ఆ దైవాన్ని నమ్ముకొని అలా ముందుకు సాగిపోవడం తప్ప ఆగిపోలేం కదా. బాధపడితేనే సమస్యలు తీరుతాయి అంటే ప్రతి మనిషిలో కూడా బాధపడుతూ ఉంటాం. కానీ బాధ ద్వారా సమస్యలు పెరుగుతాయి కానీ ఎక్కడా కూడా తగ్గవన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా మీ ఆరోగ్యం మీద కాస్త దృష్టి పెట్టుకోండి. మీరు మనశ్శాంతిగా ఎప్పుడైతే ఉంటారో మీకు ఆకలి, ఆహారం, నిద్ర తప్పక ఇవన్నీ కూడా సమంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోండి. ఓవర్గా టెన్షన్ పడద్దు, ఓవర్గా ఆలోచించద్దు. నారు పోసిన వాడు నీరు పోయడండి. కాబట్టి అతి ఆలోచన అనేది మీకు వద్దు. కొంచెం ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఇక 8వ పాయింట్, ఈ సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు చాలా బాగుంటుందండి. అంటే చక్కగా చదువుకునే అవకాశం అనేది ఉంటుంది. వారు చదువుకునే విధానం కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల తల్లిదండ్రులు కూడా వారి భవిష్యత్తుకు ఒక మంచి ప్లానింగ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. విదేశాల్లో చదువుకు సంబంధించి చదువుకొని సెటిల్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. వీరు పట్టుదలగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా వీరి కోసం ఎంత కష్టాన్నైనా పడడానికి సిద్ధంగా ముందుకు ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తాయి, భయంకరమైన
పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. మీకు అవన్నీ కూడా మారి చక్కగా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అనేవి పుష్కలంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకి బాగుంది, అలాగే తల్లిదండ్రులు కూడా అనుకూలంగా ఉందండి. ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎక్కువసేపు మీతో నిలబడలేవని చెప్పుకోవచ్చు. ఇక 9వ పాయింట్ ఏంటంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అనుకూలత అనేది బాగుంటుంది. చాలా వరకు కూడా వీరి దాంపత్య జీవితంలో గొడవలు ఉన్నప్పటికీ కూడా దాని వెనుక కంటికి కనిపించని ఎంతో ప్రేమ కూడా దాగి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. గతంతో పోల్చుకుంటే ఇద్దరు కూడా ప్రేమ అనురాగాలతో కలిసి ఉంటున్నారు. వైవాహిక జీవితం వీరికి కలిసి వస్తుంది. ఒక స్థాయిలో సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు. ఒకరికొకరు అండగా తోడుగా సపోర్టుగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. వైవాహిక జీవితం బాగుంటుంది. కొంతమంది పెళ్ళిళ్ళు ఆలస్యం అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగాల కోసం చాలామంది గట్టి ప్రయత్నాలు చేస్తున్నారండి. మీ కష్టానికి తగ్గట్లుగా మీకు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. అప్పులున్నా కూడా తీరిపోతాయి. మీ మీద నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు సోమవారం రోజున కాస్తంత విభూతిని స్నానం చేసే నీటిలో కలుపుకొని చేసుకోవడం వల్ల మీకు ఆ నరదిష్టి, చెడు అంటే నకారాత్మక శక్తులు ఇలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు ఏంటంటే రాళ్ల ఉప్పుతో కూడా కాస్త దిష్టి తీసి వేసుకోండి. అలాంటివి చేయడం వల్ల చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎర్ర నీళ్ళతో కూడా దిష్టి తీసేసుకోండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు ఆ సమస్యల నుంచి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఆదివారం అమావాస్య రోజుల్లో ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. అలాగే ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయల పూజ చేయించి మీ ఇంటి గేటుకు కట్టుకోండి. మీకు నరదిష్టి ప్రభావం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ప్రేమికులకు బాగుంటుందండి. నచ్చిన వారితో కాసేపు ఫోన్లలో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. మీరు చాలా ముక్కుసూటి కలిగినటువంటి వ్యక్తులండి. చాలా మంచివారిగా చెప్పుకోవచ్చు. మీ గురించినటువంటి 9 పచ్చి నిజాలు అయితే ఇవేనండి. కాబట్టి ఇవి మీరు చెప్పినట్లుగా మార్పులు చేర్పులు చేసుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.